సార్ ఇక మనం బీహార్ విషయానికొస్తే బంకీపూర్ ఆ నియోజకవర్గ ఎన్నికల్లో పీకే గెలిచారు. 1995 తర్వాత బీజేపీకి ఇది తొలి ఓటమి. ఏంటి రీజన్ ఏమైండొచ్చు? 95 తర్వాత అంటే దాదాపు 3 దశాబ్దాల కాలం. 3 దశాబ్దాల కాలంగా నిరంతరాయంగా గెలుచుకుంటూ వచ్చిన పార్టీకి ఈరోజు చుక్కెదురైంది. అది పీకే స్పెషాలిటీయా లేక సీజేపీ ఎఫెక్ట్ కూడా పడిందా? కన్నుడి చావుకి కారణాలు కోటి. బీజేపీ ఓటమి కూడా ఇవాళ కన్నుడి చావు లాంటిది. అక్కడ 3-4 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకోవాల్సింది నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా లేకుండా జరిగిన ఎన్నికనండి, ఉప ఎన్నికనండి ఇది. ఓకే, మీరు అవునన్నా కాదన్నా ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఐకాన్, అన్పారల్ పొలిటీషియన్. ఆ శిఖర సమాన వ్యక్తి. ఎందుకంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు, ఆయనకేం బహుబంధాలు లేవు, బంధుత్వాలు లేవు. లాంగ్ టర్మ్ చూశారు ఆయన్ని. హీ సర్వ్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్, నాన్ కాంట్రవర్షియల్ అండ్ పబ్లిక్ అప్రోచ్ ఉన్న నాయకుడు ఆయన లేకుండా జరిగింది. రెండో అంశం తీసుకుందాం. నితిన్ నబీన్ ఆయన జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఖాళీ చేసిన స్థానం. మీరు ఇందాక అన్నారుగా 95 నుంచి అప్రతిహతంగా బీజేపీ గెలుస్తూ వస్తుంది. నితిన్ నబీన్ గారి తండ్రి 2-3 దఫాలు గెలిచారు. ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో అప్పుడు ఇంకా కాలేజ్ స్టూడెంట్ ఈయన, ఎవరు నితిన్ నబీన్ గారు. ఈయన ఒక 5 సార్లు గెలిచారు. అప్పటి నుంచి ఒక పెట్టని కోట. కుప్పంలో చంద్రబాబు, పులివెందులో జగన్మోహన్ రెడ్డి లాగా ఈ బంకీపూర్లో నితిన్ నబీన్. పెట్టని కోట వాళ్ళది. ఇవాళ పెట్టని కోట బీటలు పారింది. కారణం ఏంటంటే ఈయన హీ హాస్ ఐడెంటిఫైడ్ ఏ వెరీ క్లీన్ పర్సనాలిటీ ఒక అభ్యర్థిగా. ఏమనుకుందో ఏమో అధిష్టానం ఆయన కాదని ఈయన సిన్హా ఇంకో సిన్హాని పెట్టింది. ఆర్జేడీ సెకండ్ ప్లేస్లో కనుక మనం సెకండ్ ప్లేస్లో ఇప్పుడు బీజేపీ వచ్చింది అండ్ ఆర్జేడీ. అండ్ అలాగే కాంగ్రెస్ ఈజ్ నోవేర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఓటమి పాలైంది. ఎందుకు పాలైంది అంటే మీరు చీఫ్ మినిస్టర్ ఏమో ఒక దిక్కు, నితీష్ కుమార్ గారు వారిని రాజీనామా చేయించిన తర్వాత బీజేపీ తీసుకొచ్చిన ఆయనకి నితిన్ నబీన్కి మధ్య స్పష్టమైన వైరుధ్యాలు ఉన్నాయనేది బయటపడింది. ఈయన సజెస్ట్ చేసిన క్యాండిడేట్ని మార్చి ఇంకో క్యాండిడేట్ని పెట్టిన తర్వాత 9-10 గంటల పాటు నితిన్ నబీన్ గారు అసలు ట్వీట్ చేయాల, మా అభ్యర్థి ఫలానా సిన్హా గారని. ఈయన ఎవరో జలానా సిన్హా గారిని పెట్టారు, ఆయన కాదని వాళ్ళు ఫలానా సిన్హాని తీసుకొచ్చారు. ఈయనకి నచ్చలా. ఈయన అసలు కనీసం ఉంటుంది సరే మొక్కుబాటుకు తర్వాత ఏదో మొక్కుబడిగా చేశాడు. ఇది వీళ్ళిద్దరూ కాకుండా అమిత్ షా క్యాంపు రాజకీయం వేరే ఉంది అక్కడ. మరి అమిత్ షా క్యాంపు సమర్థించిందా కొత్త అభ్యర్థి, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఏమన్నా ఒత్తిడి తెచ్చి నితిన్ నబీన్ అభ్యర్థిత్వాన్ని సజెస్ట్ చేసిన అభ్యర్థిని కాదని ఇంకొక ఆయన తీసుకొచ్చాడా? ఇవి నౌ దీస్ ఆర్ బీయింగ్ డిబేటెడ్ అమంగ్ బీహార్ బీజేపీ. మూడోది, బీహార్లోను యూపీలోను చాలా ప్రధానంగా కనిపిస్తున్న సామాజిక పరమైన అంశం ఏంటంటే బీసీ ఓటింగ్ మీద ఎక్కువ బ్యాంక్ అవుతుంది బీజేపీ. బీసీ ఎస్సీ ఓటింగ్ మీద, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కడైనా ఉంటే మైనారిటీ వాళ్ళకి అలా గిట్టదలకు పడదు. ఆ మైనారిటీ అనే పేరింటేనే ఇంటికి వెళ్ళి 40 బిందెలు స్నానం చేస్తారు బీజేపీ వాళ్ళు, అలా పడదు. ఇప్పుడు ఏమైంది, ఓసీల్లో ఉన్న అక్కడ ప్రిడామినెంట్ సెక్షన్స్, మరి ఇక్కడ కమ్మారెడ్డి అలాగో అక్కడ క్షత్రియ బ్రాహ్మణ్ ఉంటారు. వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ 2 సెక్షన్స్లో కూడా మీకు చాలా వరకు ఏంటంటే మీరు కనుక గమనిస్తే యోగి ఆదిత్యనాథ్ ఈజ్ క్షత్రియ, రాజ్నాథ్ సింగ్ క్షత్రియ. యోగి ఆదిత్యనాథ్ క్షత్రియ అని చెప్పి ఆయన క్షత్రియుల పట్ల ఏది పక్షపాతంతో వ్యవహరించింది లేదు, వాళ్ళని కాపాడింది లేదు. అక్కడున్న రౌడీ షీటర్స్ని, బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని టార్గెట్ చేసి సరే రౌడీ ఎలిమెంట్స్ని తీసేయండి, కమ్యూనిటీస్ని టార్గెట్ చేసే స్థాయికి బీజేపీ వెళ్ళింది. అక్కడ ఈ 2 కమ్యూనిటీస్ దూరం అయ్యాయి. ఇది బీజేపీ గమనించలా. నాకు బీసీ ఓటింగ్ ఉంటే చాలు, మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుంటారు కదా, ఆ జేబులో పెట్టుకుంటే ఒక 40% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు నన్ను గెలిపించేస్తారు. కానీ అవతల ఉన్న 60% మంది ఏమనుకుంటున్నారు ఈయన గమనించకుండానే ఓడిపోయాడు. బీజేపీ కూడా అదే తప్పుదని చేసింది. ఓకే, వీళ్ళు ఈ 2 కమ్యూనిటీస్ని దూరం చేసుకుంది. ఇది బీహార్లో కూడా ఇలాగే, యూపీలో కూడా, ఈ బీహార్ యూపీ 2 రాష్ట్రాల్లో. రేపు ఇది ఆదిత్యనాథ్కి వచ్చే ఏడాది జరగబోతుంది యూపీలో ఎన్నికలు. ఆదిత్యనాథ్కి ఇది హెచ్చరిక, యోగి ఆదిత్యనాథ్కి. మీరు జాగ్రత్తగా గమనిస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ఎంపిక చేసిన అభ్యర్థులను కాదని అమిత్ షా క్యాంపు కొత్త అభ్యర్థులని 30 స్థానాల్లో బీజేపీకి నష్టం వాటిల్లింది. మీరు టీం కెప్టెను, ఏ ప్లేయర్ ఎలా ఆడతాడు, ఎవరి పల్స్ ఎలా ఉంటుందో టీం కెప్టెన్గా మీకు తెలుసు. మిమ్మల్ని కాదని పైన సెలక్షన్ కమిటీ ఒక 10 మంది ఎక్స్ట్రా గాళ్ళని తీసుకొచ్చి మీ టీంలో పెట్టి వీళ్ళే అసలు ప్లేయర్స్ అంటే గెలుస్తారా?
బీజేపీకి దెబ్బతింది, నష్టపోయింది. అది యోగి ఆదిత్యనాథ్ ఆ రోజు సజెస్ట్ చేసిన మెరికల్ లాంటి క్యాండిడేట్స్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళని వీళ్ళందరూ ఎక్కడ పారాచూట్స్, కాంగ్రెస్ నుంచి, ఆ పార్టీల నుంచి, ఈ పార్టీ నుంచి దిగుమతి అయిన వాళ్ళు డబ్బులు పెట్టుకునేవాళ్ళు. ఆ తప్పిదం ఈ బంకీపూర్లో కూడా బీజేపీ చేసింది. పాపం నితిన్ నబీన్ గారు సజెస్ట్ చేసిన క్యాండిడేట్ అన్ని విధాల సమర్థుడు. అవతల వర్గం చేసిన అభియోగం ఏంటి, అతని మీద బీహార్లో ఫాడర్ స్కామ్ జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు గడ్డి తిన్నారు, అంటే అది కుంభకోణం, అంటే ఆయన నేరుగా తిన్నారని కాదు, ఆ గడ్డికి సంబంధించిన కుంభకోణంలో డబ్బులు తిన్నారని. ఆ కుంభకోణంలో ఇతని బంధువు ఎవరో ఉన్నారట, ఆ మరక ఇతనికి అంటుకుంటుంది. అవతల ప్రశాంత్ కిషోర్ దాన్ని అస్త్రంగా వాడుకుంటాడు. అసలే అతను పెద్ద స్ట్రాటజిస్టు. అప్పటికే అతను 100 మంది యోధుల్ని రంగంలోకి దింపి మంచి, అండ్ అతను గెలవటానికి గల కారణం ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేసి ఒక్కటి కూడా గెలవలేదు. అతను పోటీ చేయాలి, అప్పుడు పార్టీ పోటీ చేస్తుంది. ఈసారి పోటీ చేస్తే ఫోన్లే అన్నీ పోయాడు, ఒక సానుభూతి పనిచేసింది, అండ్ అతను స్ట్రాటజీస్ పనిచేసాయి. వాళ్ళు ఏమంటున్నారు, మరి డేటా ప్రపంచం మేము తీసుకొస్తున్నామని బీజేపీ, హమ్కో డేటానే చెయ్యి, బేటా చెయ్యి అని, అంటే మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. ఆ స్లోగన్ పట్టుకుని జనంలోకి వెళ్ళిపోయాడు. జెన్జీ కూడా కొంత ప్రభావం చూపించింది, మనం కాదనిలేం. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే బీజేపీ ప్రధానమైన ఫ్యాక్టర్ అంటే సామాజిక కోణం, కులాలు. మన ఆంధ్రప్రదేశ్ పనికిరాదు, అలా ఒకప్పుడు బీహార్ పాలిటిక్స్ అలా ఉండేది. ఇప్పుడు కొంత వాళ్ళు రిఫైన్ అయ్యి వాళ్ళు రోడ్డు గడం పక్క నడుస్తున్నారు, రైలుకి టికెట్లు కొంటున్నారు. ఇదివరకు ఉండేది కాదు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది గొప్ప గొప్ప లీడర్స్ వచ్చారు. జార్జ్ ఫెర్నాండెస్, ఎవరు, లాలూ ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడు, నితీష్ ఎక్కడి నుంచి వచ్చాడు, అండ్ టవరింగ్ పర్సనాలిటీస్, గొప్ప గొప్ప వాళ్ళు. అయితే వాళ్ళతో పాటు కలుపు మొక్కలు కూడా వచ్చాయి. ఆ కలుపు మొక్కలు బీహార్లో అరాచకం రాజ్యం వెళ్ళటానికి లాలూ ప్రసాద్ యాదవ్ ఫాలోయర్స్ తర్వాత ఎట్లా అరాచకంగా అక్కడ పరిపాలించారు. అండ్ ఎవరికి కావాల్సింది వాళ్ళు దోచుకెళ్ళిపోవటం, రైళ్లలో టికెట్లు అడిగిన టీసీలను రైళ్ళ నుంచి పడేసి చంపేయటం, రేప్లు, మర్డర్సు. అందుకని కదా నితీష్ పరిపాలన కోరుకుందాళ్ళు. నితీష్ నిష్కళంకమైన పరిపాలన అందించడం డౌట్ లేదు. రోజ్గార్ ఉందా అంటే, ఉపాధి ఉందా అంటే లేకపోవచ్చు కాక, బట్ ఆయన కొంత ట్రై చేశారు. ఇవాళకి మనకి హైదరాబాద్లో బీహార్ వాళ్ళు ఉంటారు, జొమాటో, బ్లింకిట్, ఆ బాయ్స్గా వాళ్ళు. ఎందుకని మనం అడిగామంటే అక్కడ ఉపాధి లేదు మాకు, మరి నువ్వు ఇక్కడ ఎలా అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, నేను ఒక 15,000 వస్తుంది అంటే 15,000 కూడా రాని ఎంప్లాయ్మెంట్ లేని దుర్భరమైన స్థితిలో బీహార్ ఉందనేది మనకి కష్టం. 15,000 నుంచి 25,000 సంపాదిస్తాను, నాకు 10,000 ఉంచుకుంటా హాస్టల్ ఉంటే 15,000 కుటుంబానికి పంపిస్తాను. బట్ ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మొదలైంది. అలాంటి స్టేట్లో కొత్త కుల రాజకీయానికి బీజేపీ తెరలేపింది. అన్ని ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్ కాంగ్రెస్ మోడ్లోకి వెళ్ళిపోయి బీసీ, ఎస్సీ, ఎస్టీలోకి వెళ్ళిపోయి ఓసీలను ఇగ్నోర్ చేయడం. ఎఫ్సీలు అనే మాట ఎక్కడ లేదని రాజ్యాంగంలో. ఫార్వర్డ్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, అగ్ర కులాలు ఎవడు లేడు, ఇతర కులాలే ఉన్నాయి. ఈ ఇతర కులాలని ఇగ్నోర్ చేయడం మొదలెట్టేసరికి ఇతర కులాల్లో ప్రిడామినెంట్ క్యాస్ట్ ఈ రెండు కూడా. అండ్ ఉత్తరప్రదేశ్ని ఏలిన ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు ఈ రెండు కులాల వాళ్ళు ప్రధానంగా ఉన్నారు. మీరు ఎట్లా చూసినా కూడా ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత వీళ్ళని కంప్లీట్ ఇగ్నోర్ చేయడం మొదలెట్టేసరికి అటు బీహార్లో కూడా భూమిహార్స్ అని బ్రాహ్మిన్స్లో ఒక సెక్షన్, వాళ్ళు చాలా ప్రిడామినెంట్. క్షత్రియాస్, కాయస్థాస్, వీళ్ళందరూ కూడా అంటే క్షత్రియుల్లో వివిధ శాఖలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. ఇది ఒక రకంగా ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు శరీరానికి చెమట పట్టినట్టు బీజేపీ అర్థం చేసుకోవాల్సిన సిమ్టమ్స్ ఇవి. ఇక్కడ ఇది స్పష్టంగా ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేసి నితిన్ నవీన్ సజెస్ట్ చేసిన క్యాండిడేట్ని పక్కన పెట్టడం కూడా ఒక కారణం అయితే, ఈ నుంచోబెట్టిన క్యాండిడేట్కి నితిన్ నవీన్ సపోర్ట్ చేయకపోవడం ఇంకో ఫ్యాక్టరు. అన్నిటికి మించి ఈ రెండు ఆధిపత్య కులాలు ఇవి, అగ్రకులాలు కాదు, ఆధిపత్య భావజాలాన్ని ప్రకటించే కులాలు ఇవి. అగ్రకులాలు అంటే ఏం లేవు. వీళ్ళు తిరగబట్టడం బీజేపీకి ఇది సైలెంట్ వార్నింగ్. రేపు ఈ తప్పుని సరిదిద్దుకోకపోతే ఉత్తరప్రదేశ్లో మరో బంకీపూర్ రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి దాపరిస్తుంది. తెలంగాణలో కూడా ఇదే మంత్రం పఠిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి తెలంగాణలో కూడా ఈక్వేషన్స్ వాళ్ళు మార్చుకోవాలి. తెలంగాణ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఢిల్లీ అనుకోండి, హైదరాబాద్ బౌద్ధ్ దూరే ఢిల్లీసే కావచ్చు కాక, బట్ హైదరాబాద్లో ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటుంది బీజేపీ. ఎక్స్పెరిమెంట్ చేసే ముందు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. లీవ్ అబౌట్ ఆంధ్ర గురించి మర్చిపోండి. అక్కడ ఉందని వాళ్ళు అనుకుంటుంటారు. తెలుగుదేశం పార్టీకి
ఒక అనుకూల విభాగంగా మాత్రమే బీజేపీ పనిచేస్తుంది, కానీ తన ప్రజెన్స్ని, తన రంగు రుచి వాసనని బీజేపీ అక్కడెక్కడ ప్రకటించుకోవట్లే. పేరుకుంది, కండువాలు వేసుకొని తిరుగుతుంటారు కానీ బట్ అంత ప్రామినెంట్ యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం ఛాయలో ఉన్నంత వరకు బీజేపీ అక్కడ ఎదిగే పరిస్థితి. తెలంగాణలో బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి, ఉపయోగించుకోవడం అనేది బీజేపీ అగ్రనాయకత్వం. బట్ ఇలాంటి బీహార్ తప్పిదము అండ్ యూపీలో 2024లో చేసిన తప్పిదము కనుక చేస్తే బంకీపూర్లు అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయి. అండ్ మధ్యప్రదేశ్ గురించి కూడా ఇంకోటి మనం చెప్పుకోవాలి. ఒక నియోజకవర్గంలో ఫార్మర్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా అనే ఆయన అసలు సిసలు క్యాండిడేట్. సో నరోత్తమ్ మిశ్రా గారు మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి. ఆయనకి టికెట్ ఇవ్వాల, ఆయన జనాదరణ ఉన్న నాయకుడు. వాస్తవంగా అది కాంగ్రెస్ సీట్, ఏదో బై ఎలక్షన్ ఏదో వచ్చింది. ఆయనకి ఇవ్వకుండా ఈ మిశ్రా గారు కాదని ఇంకో తివారీ గారికి ఇచ్చారు. తమాషా ఏంటంటే మిశ్రా ఇక్కడ అమిత్ షాకి అత్యంత సన్నిహితుడు. ఓకే, ఆయన్ని అమిత్ షా సన్నిహితుడికి ఇవ్వాల. అక్కడేమో నితిన్ నవీన్ గారు సన్నిహితుడికి ఇవ్వలేదు, జాతీయ అధ్యక్షుడు. ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడైన మధ్యప్రదేశ్ మాజీ మంత్రికి ఆ నియోజకవర్గం పేరు మర్చిపోయాను, ఇవ్వాల టికెట్. ఆయన వెంబడే ఆంధ్రప్రదేశ్లో మాది రోడ్డెక్కి ర్యాలీలు చేశాడు, ధర్నాలు చేశాడు. 1 వీక్ పాటు అట్టుడికి పోయింది ఆ టౌన్. సరే కింద మీద పడి ఏదో బెతంలాడి ఆయన ఆపి, అలా కాదు మిశ్రా గారు ఈసారికి మీరు ఊరుకోండి, తివారీ గారికి ఇచ్చాం, చేయి కాడి లేదు, నెక్స్ట్ టైం చూద్దాం అంటే సరే అని తప్పుకున్నాడు. అండ్ తివారీ లాస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ గెలిచారు. అలాగే కాంగ్రెస్ సిట్టింగ్ సీట్. గుణపాఠం ఏంటంటే జనాదరణ ఉన్న నాయకుల్ని దూరం పెట్టేసి ఏదో వీళ్ళు పారాచూట్ బ్యాచ్ని బీజేపీ ఎంకరేజ్ చేస్తుందనే ఒక అభిప్రాయం ఉంది. దాంట్లో వాస్తవం కూడా ఉంది. అభిప్రాయము, వాస్తవం, నిజము అన్నీ ఉన్నాయి. అతిశయోక్తి కూడా ఎంతో కొంత ఉంటుంది, 10-15% ఉంటుంది. ఇది ఎందుకు విస్మరిస్తోంది బీజేపీ అంశాన్ని అనేది ఇవాళ ప్రధానంగా. అంటే బీజేపీలో కాంగ్రెస్ కల్చర్ మొదలైంది నెమ్మదిగా. కాంగ్రెస్లో ఒకప్పుడు ఏం జరుగుతుందో బీజేపీలో ఇప్పుడు అది జరుగుతుంది. మోదీ, అమిత్ షా ఎంతకాలం కాపాడతారు? నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కదా, పాత నీరు పోద్ది, కొత్త నీరు వస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి ఈ అవలక్షణాలు పెంచుకుంటూ వస్తున్న జనరేషన్ బీజేపీలో తయారైతే బీజేపీ భవిష్యత్తు ఏంటి? ఇన్నాళ్ళు వాజ్పేయి, అద్వానీ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ దానికి ఒక రంగు, రూపం, రుచి, వాసన అన్నీ తీసుకొచ్చి గ్లామర్, అవన్నీ వాళ్ళు తీసుకొస్తే గ్లామర్ తీసుకొచ్చారు మోదీ గారు. అమిత్ షా కష్టపడి స్ట్రాటజీస్ తోటి నడిపారు. రేపొద్దున ఈ అవలక్షణాలు ఉన్న వాళ్ళతోటి ఈ బీజేపీ నిండిపోతే పార్టీ పరిస్థితి ఏంటి? ఇట్ విల్ బికమ్ అనదర్ కాంగ్రెస్. జాతీయవాదుల పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్, ఎలా ఇప్పుడు దాంట్లో అంతర్జాతీయ ఉగ్రవాదులకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు పెరిగారు, ఇక్కడ కూడా రేపొద్దున నాకు కల్చర్ వస్తుందేమో అనే భయము, సందేహము చాలామంది బీజేపీ కార్యకర్తలు ఉన్నాయి. సంఘ్ కూడా బీజేపీని చూస్తోంది. సంఘ్ పర్సెప్షన్ నుంచి ఆర్ఎస్ఎస్ నిశ్చితంగా జాతీయ భావజాలం ఉన్నవాళ్ళు ఉండాలని కోరుకుంటాను. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పారాచూట్లని బీజేపీ నాయకత్వం ఎంకరేజ్ చేస్తుంది. ఈ 2-3 బైపోల్స్ ఒక ఉదాహరణ మాత్రమే. గుజరాత్ ఉప ఎన్నికలు గెలిచారు, కానీ మార్జిన్ చాలా గణనీయంగా పడిపోయింది బీజేపీకి. బంకీపూర్ ఓడిపోయారు, మధ్యప్రదేశ్ ఓడిపోయారు. అది వాళ్ళ సెగ్మెంట్ కాదు, అది కాంగ్రెస్ సీటే, ఎలాగూ ఓడిపోయారు. గెలిచే అవకాశం ఉన్న నరోత్తమ్ మిశ్రా గారిని కాదని తివారీ గారిని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు. తివారీ గారు ఆయన తివారీ చెప్పరి చేశారు, అయిపోయింది అక్కడ. దే లాస్ట్ ఎలక్షన్. ఇవన్నీ గుణపాఠాలే, ఇవన్నీ అలాంసే. రేపొద్దున యూపీకి ఇవన్నీ ప్రమాద గంటికలే. మేల్కొని యోగి ఆదిత్యనాథ్కి ఆయన టీంని ఆయన ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వకపోతే ఇవన్నీ అక్కడ రిపీట్ అవుతాయి. సో మొత్తానికి బీజేపీ మళ్ళీ ఆచితూచి అడిగి వేయాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక అంశాలని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలపై మీరు ఇచ్చిన విశ్లేషణ చాలా చక్కగా మాకు వివరణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి అనాలిసిస్. కీప్ వాచింగ్ 99 టీవీ.